నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం వ్యామోహం వివేకం. మనకు అందించిన వారు మా ఊరు విజయలక్ష్మి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. వ్యామోహం మనిషిని అంధత్వంలోకి నెట్టేసే భయంకర దుర్గుణం. ఎంతటి వివేకవంతులనైనా భగవద్భక్తులనైనా అది పాతాళానికి తొక్కేస్తుంది. లౌకిక విషయాలపై, బంధాలపై, కోరికలపై అతిగా ఏర్పడే మమకారం, ఆసక్తే వ్యామోహం. ఇది సరైన నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకుంటుంది. సత్యాన్ని చూడనీయకుండా మనసును కప్పేస్తుంది. చివరికి దుఃఖానికి దారి తీస్తుంది. వ్యామోహం మనిషిలోని ఆలోచన శక్తిని హరించేస్తుంది. తీవ్రమైన మానసిక వేదనకు దారితీసి ఆత్మశాంతిని దూరం చేస్తుంది. వ్యామోహంలో పడిన మనిషి తన కోరికలను తీర్చుకోవడానికి అధర్మానికైనా పాల్పడటానికి వెనుకాడడు. ధర్మం, న్యాయం, నైతిక విలువలు అన్నీ అడుగంటిపోతాయి. వ్యామోహానికి లోనైన మనిషి వివేకాన్ని కోల్పోయి దేనినైతే మోహిస్తున్నాడో దాన్ని మాత్రమే చూస్తాడు, కానీ దాని మంచి చెడులను విశ్లేషించలేడు. అజ్ఞానం, అహంకారం పెరుగుతాయి. వ్యామోహం ఎంతటి గొప్పవారినైనా ఎలా పతనం చేస్తుందో చెప్పడానికి ధృతరాష్ట్రుడు గొప్ప ఉదాహరణ. తమ్ముడు పాండురాజు మరణం తరువాత ధృతరాష్ట్రుడు రాజుగా బాధ్యతలు స్వీకరించాడు. కానీ అతడికి తన కుమారుల పట్ల, ముఖ్యంగా దుర్యోధనుడి మీద అపారమైన పుత్ర వ్యామోహం. దుర్యోధనుడు పాండవుల పట్ల ఎంత అన్యాయంగా, అధర్మంగా వ్యవహరించాడో ధృతరాష్ట్రుడికి స్పష్టంగా తెలుసు. కొడుకు దుష్టబుద్ధిని, అహంకారాన్ని, పాండవులపై ద్వేషాన్ని గమనించాడు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వంటి మహానుభావులు ఎన్నోసార్లు ధృతరాష్ట్రుడిని హెచ్చరించారు కూడా. పుత్రుడి మీద వ్యామోహాన్ని విడిచిపెట్టి ధర్మ మార్గాన్ని అనుసరించమని సలహా కూడా ఇచ్చారు. పాండవులకు న్యాయంగా రావలసిన రాజ్యాన్ని ఇవ్వమని హితవు చెప్పారు. ధృతరాష్ట్రుడికి ఇవి ఏవి చెవికెక్కలేదు. స్వయంగా శ్రీకృష్ణుడు రాయబారిగా వచ్చి ధర్మస్థాపనకు ప్రయత్నించిన తన పుత్ర వ్యామోహాన్ని విడలేకపోయాడు. తన సమక్షంలో అధర్మం జరగడానికి అనుమతించాడు. ద్రౌపది వస్త్రాపహరణం వంటి అమానుష చర్యలు జరిగినప్పుడు కూడా కౌరవులను ఆపలేకపోయాడు. ఈ పుత్ర వ్యామోహం చివరికి ఒక మహా సంగ్రామానికి దారితీసింది. ఆ యుద్ధంలో అతని 9 కుమారులు, ఎందరో బంధువులు, మిత్రులు మరణించారు. ఎవరి మీదైతే విపరీతమైన వ్యామోహాన్ని పెంచుకొని అధర్మానికి కొమ్ము కాశాడో ఆ పుత్రున్నే పోగొట్టుకున్నాడు. ధృతరాష్ట్రుడి వివేకం, ధర్మజ్ఞానం వ్యామోహం అనే అంధకారం ముందు నిష్ప్రయోజనమైపోయాయి. విషయ ఆసక్తిని తగ్గించుకోవాలని, వాటిపై అతిగా ఆధారపడకూడదని పెద్దలు చెప్పేది అందుకే. సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం, పరిస్థితులను తటస్థంగా విశ్లేషించడం వ్యామోహాన్ని దూరంగా ఉంచుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ధ్యానం, ఆధ్యాత్మిక అభ్యాసం మనసును ప్రశాంతంగా ఉంచి వ్యామోహాలను దరిచేరనియ్యవు. వ్యామోహం అనేది మనిషి జీవితాన్ని నిస్సారంగా మార్చే ఒక విషతుల్యమైన భావన. దానికి దూరంగా ఉండాలి. సత్యాన్ని, ధర్మాన్ని, అంతర్గత శాంతిని కోరుకునేవారు వ్యామోహాన్ని వీడి వివేక మార్గంలో పయనించాలి. అప్పుడే నిజమైన ఆనందాన్ని, మోక్షాన్ని పొందవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాము.